కీర్తన 91:7 నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక సహోదరి నాకు కాల్ చేసింది, అన్న మా ఆఫీసులో అందరు జాబులు తీసేస్తున్నారన్న, మరి లేఅవుట్ జరుగుతుందన్న, నా జాబ్ ఉంటుందో ఏమవుతుందో నాకు తెలియడం లేదన్న. అంటే అమ్మ, ఎంతమందికి ఏం జరిగినా నీకు ఏమీ జరగదు. నువ్వు నమ్మి విశ్వసించు, ప్రార్థించు. దేవా నా జాబ్ ఉంచినందుకు వందనాలు, నాకు సహాయం చేసినందుకు వందనాలు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకుంటావు అని చెప్పినప్పుడు చక్కటి విశ్వాసం కలిగింది. దేవా నా జాబ్ నాకు ఉంచినందుకు వందనాలు అని చెప్పి ప్రకటించి ప్రార్థించి నమ్మినప్పుడు మరి దేవుడు ఎటువంటి అద్భుత కార్యం చేశాడో సహోదరి నోటి నుంచే మనం విందాం. మా ఆఫీస్లో లే ఆఫ్ జరుగుతుండగా చాలామందిని తీసివేశారు. కావున నాకు కూడా భయమేసి జోషువా పాస్టర్ గారికి మెసేజ్ పంపాను, ఇలా ప్రార్థన చేయండి అని. ఆయన ప్రార్థన చేశారు. నా దేవుడు దాన్ని ఆలకించి 2 రోజుల తర్వాత మా ఆఫీస్లో మొత్తం లే ఆఫ్సే లేకుండా ఆపివేయబడ్డాయి. దేవునికే మహిమ కలుగును గాక. జోషువా గారికి వందనాలు.